వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బళ్ళారి ఎస్పీ పవన్ నిజూర్ ఆత్మహత్యాయత్నం, నిద్రమాత్రలు మింగిన ఎస్పీ. న్యూయార్క్ జైలుకు ముదురో, నార్కో టెర్రరిజానికి పాల్పడ్డారని అమెరికా ప్రభుత్వం ఆరోపణ. నన్ను గెలిగితే తట్టుకోలేరు, మంత్రి టీజీ భరత్ మాస్ వార్నింగ్. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం, సీఎం చంద్రబాబు. అమెరికా అరెస్టు చేసిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురోను ఆదివారం న్యూయార్క్లోని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఆయన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తోంది. ముదురో ప్రభుత్వం మాదక ద్రవ్యాల తయారీలో నిమగ్నమైందని, కార్టెల్స్కు ఆశ్రయం ఇస్తోందని, అమెరికన్లను నాశనం చేయడం కోసం అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా పంపిస్తున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై ఆయనను విచారిస్తారు. ముదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ను, ఆయన కుమారుడు, మరో ముగ్గురిపై న్యూయార్క్లో కేసు నమోదైంది. ముదురో నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతి కుట్రలకు పాల్పడ్డారని, విధ్వంసకర పరికరాలతో పాటు మెషిన్ గన్స్ ను కలిగి ఉన్నారని ఆరోపణలు నమోదయ్యాయి. ముదురోను సోమవారం మన్హటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏపీలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కూడా ఛాన్స్ కొట్టేసిన కర్నూలు నేత టీజీ భరత్ ఎప్పుడూ చాలా కూల్గా కనిపిస్తుంటారు. కానీ ఇవాళ ఆయనకు ఒక విషయంలో బాగా కోపం వచ్చింది. అంతే, బహిరంగంగానే తన రాజకీయ ప్రత్యర్థులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ రాజకీయ ప్రత్యర్థులు ఎవరో కాదు, కూటమిలో తోటి పార్టీ నాయకులే. దీంతో మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ కు ఇప్పుడు కూటమిలోని ఇతర పార్టీల నేతలు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన ఇవాళ మాత్రం ఫైర్ అయ్యారు. తాను మంత్రి అయ్యాక పెద్దగా రాజకీయాలు చేయలేదన్నారు. తన నియోజకవర్గంలో వేలు పెడితే ఎవరిని వదిలిపెట్టనంటూ నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. తాను మంత్రి అయినప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్లలేదని వారికి గుర్తు చేశారు. కానీ కొంతమంది కావాలని తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని మంత్రి భరత్ ఆక్షేపించారు. నన్ను గెలిగితే మీరే ఇబ్బంది పడతారు, నా స్ట్రాటజీలు తట్టుకోలేరంటూ టీడీపీ మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు. తన గురించి చంద్రబాబు, లోకేష్లకు తెలుసని, మీరు ఎంత గెలిగినా అక్కడ మారేదేమీ లేదన్నారు. తాను మంత్రిగా వేలు పెడితే మీ నియోజకవర్గాల్లో సమస్యలు వస్తాయన్నారు. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో భరత్ చేసిన ఈ హెచ్చరికలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశంలో జాతీయ భావన పెరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. మాతృభాష అమ్మతో సమానమని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఎక్కడైనా చేయగలరని చెప్పుకొచ్చారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన అమ్మ భాష పండుగ ఇదని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు ఈ వేదికకి పెట్టారని ప్రశంసించారు. దేశంలో అనేక భాషలు ఉన్నా 6 భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉందని వెల్లడించారు. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయని వివరించారు. తెలుగు రచనలు అంటే నన్నయ్య మహాభారతం, అష్టదిగ్గజాలని తెలిపారు. గురజాడ వంటి అనేక రచయితలు, పద్య రచయితల రచనలు మనం ఎన్నటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అన్నమయ్య, రామదాసు, మొల్ల, వెంగమాంబ వంటి వారు భక్తి మార్గంలో తెలుగుకు వన్నె తెచ్చారని కీర్తించారు. బళ్ళారి ఎస్పీ పవన్ నిజూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తుముకూరులో నిద్రమాత్రలు మింగారు. ఐపీఎస్ అధికారి పవన్ నిజూర్ బళ్ళారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజూర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తుముకూరులోని ఒక ఫామ్ హౌస్ లో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్పీ పవన్ నిజూర్ ప్రస్తుతం ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు. ఈ ఘటనకు బాధ్యుని చేస్తూ బళ్ళారి ఎస్పీ పవన్ నిజూర్ కు సస్పెన్షన్ వేటు పడింది. కర్ణాటక ప్రభుత్వం కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రాయచోటి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతోంది. అయితే జిల్లాకు సంబంధించిన 30 మండలాల అర్జీలు స్వీకరించేందుకు అనుగుణంగా ఉన్న అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ బోర్డును తొలగించి మూలన పెట్టారు. కేవలం 6 మండలాలకు సంబంధించి నియోజకవర్గ అర్జీలు స్వీకరించే విధంగా రెవెన్యూ డివిజన్ బోర్డును అమర్చారు. ఆర్డీఓ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని త్వరలో ఇక్కడ బదిలీ చేసేందుకు కలెక్టర్తో సంప్రదిస్తామని ఆయన అన్నారు. ప్రతి సోమవారం ఇక్కడే చేస్తారు ఆర్డీఓ ఆఫీస్కి సంబంధించి పీజీఆర్ఎస్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లి షిఫ్ట్ అయినాయి కాబట్టి అక్కడ ఇంకా కొంత రికార్డ్ ఇవన్నీ షిఫ్టింగ్లో ఉన్నాయి. తర్వాత మనం ప్రస్తుతం ఉంది రాయచోటి రెవెన్యూ డివిజన్ బిల్డింగ్, అది ప్రైవేట్ బిల్డింగ్. సో త్వరలో ఇక్కడికి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకి షిఫ్ట్ చేస్తాం. అయితే ప్రజలందరూ ఇక్కడ అలవాటు పడినారు కాబట్టి పీజీఆర్ఎస్ సంబంధించి ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ రాయచోటి డివిజన్ది మనం ఇక్కడే జరుపుతాం పాత కలెక్టరేట్లో. తర్వాత ఆఫీస్ కూడా గవర్నమెంట్ ఆదేశాల కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మళ్ళీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 6 మండలాలు చేస్తారు. డివిజన్ ఓన్లీ 6 మండల్సే. రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాలు అదే డివిజన్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పాత కలెక్టరేట్ బిల్డింగ్కి రాయచోటి డివిజన్ సంబంధించిన పీజీఆర్ఎస్కి రావాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. సహకార సంఘం ఉద్యోగులకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాయచోటిలోని సహకార బ్యాంకు ప్రధాన బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతులకు సహకార సంఘాల ద్వారానే పంట రుణాలు ఇవ్వాలని, ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పించాలని, డిఎల్ఎస్ఎఫ్ ద్వారా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, 2019లో జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సంఘాలు షేర్ ధరం 6% తగ్గకుండా డివిడెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 2050 సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి 8,000 మంది సిబ్బంది యొక్క డిమాండ్లకు సాధన కొరకై గత నెలలో డిసెంబర్ 6వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా సహకార సంఘాల్లో నల్ల బ్యాడ్జీల నిదర్శన, అలాగే సహకార బ్యాంకులు అయినటువంటి మా ఫైనాన్షియల్ బ్యాంక్ సిసిసి పేరుట నిదర్శన, అలాగే హెడ్ ఆఫీస్ వద్ద నిరసన అయినప్పటికీ మా డిమాండ్ మీద పరిష్కారం చూపకపోవడంతో గత 29 డిసెంబర్ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద సుమారు 6,000 మందితో ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ మా యొక్క డిమాండ్లను పరిష్కార దిశగా చూపించినటువంటి ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రిలే నిరాహార దీక్ష 4 రోజుల పాటు కంటిన్యూగా జరుగుతుంది. దీంట్లో అన్ని సహకార సంఘాల ఉద్యోగస్తులు వారి బ్రాంచ్ల ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క నిరసన తెలియజేస్తారు. దీంట్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటి మెయిన్ బ్రాంచ్ అయినటువంటి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా యొక్క సహకార సంఘాల సిబ్బందికి అందరికీ సంఘీభావం తెలపడానికి అనేక రాజకీయ ప్రముఖులు మరియు సహకార శాఖ వారు కూడా ఇప్పటికే వచ్చి వారి సంఘీభావం తెలపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా డిమాండ్లు ఏమంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1/3/2019లో సహకార సంఘాలు హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించిందని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల భారం మోపడంతో గృహ పరిశ్రమలు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఆర్థిక భారాన్ని భరించాల్సి వచ్చేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 13 పైసలు తగ్గించి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్ను ₹5.19 కొనుగోలు చేసి విద్యుత్ సంస్థను అప్పుల పాలు చేసిందన్నారు. రాష్ట్రంలో సోలార్ పవర్ను ప్రోత్సహిస్తూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. వైకాపా నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి చెప్పని ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని తెలిపారు. గత 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు కానీ,
కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలపైన విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంతవరకు లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం. ఎంత అంటే ఏ సాధారణ ప్రజల మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. ఈరోజు అయినా కూడా వైసీపీ నేతలు రకరకాలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. 2019 నుంచి 24 వరకు ప్రజలు ఏ విధంగా కరెంటు కష్టాలు పడ్డారో ఈరోజు మీకు నేను వివరిస్తున్నాను. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పెట్టిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం వంటివి ఎదుర్కొంటోంది. విద్యుత్ అనేది ప్రభుత్వం విడాకులు మంజూరు చేసిన కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని ఆదేశించిన ఒక భర్త పట్టించుకోకుండా బెదిరించడంపై భార్య ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా భర్తపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఓబులేసు అలియాస్ నరసింహస్వామి అనే వ్యక్తి స్వామీజీగా మారి ఇక్కడి మోడంపల్లి బైపాస్లో సొంతంగా ఒక ఆలయాన్ని నిర్వర్తిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం బాలగురమ్మ అనే మహిళతో ఓబులేసుకు వివాహం జరిగింది. కొన్ని కారణాలతో ఇద్దరు విడిపోయారు. కోర్టు కూడా విడాకులు ఇస్తూ భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓబులేసు అలియాస్ నరసింహస్వామి భరణం ఇవ్వకుండా తనను బెదిరిస్తున్నాడని స్థానిక ఇంటి వద్ద బాలగురమ్మ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన ఇంటిని సైతం స్వామి ఆక్రమించుకున్నాడన్నారు. అంతేకాక తనను గతంలో కత్తులతో గాయాలు చేసి హింసించాడన్నారు. ప్రస్తుతం తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తన భర్త మంచోడు కాదని, క్షుద్ర పూజలు చేస్తారని ఆరోపించారు. గుప్త నిధుల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నాడన్నారు. తాను కలుసున్నప్పుడు ఓ న్యాయవాదిని చంపే ప్రయత్నం చేశాడని, తాను అతన్ని కాపాడినట్లు తెలిపారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న ఇంటి వద్దకు ఓబులేస్ అలియాస్ నరసింహస్వామి పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. స్టేషన్కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మేము ఇక్కడే, నా పెళ్ళైనా ఉంటే ఇక్కడే సంసారం ఉన్నాం సార్. ఇదే ఇంట్లోనే ఉన్నాము సంసారం, నేను నా భర్త. మాకు ప్రభుత్వము ఇచ్చింది ఇది స్థలం, తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వరదరాజరెడ్డి గారు ఇచ్చినారు నా పేరు మీద. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం, సంసారం కాపురం ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్నాక నాకు నా భర్తకు సమస్యలు రావడం వల్ల, నా భర్త నన్ను హింసించడం వల్ల, కొట్టడం వల్ల, ఏడిపించడం వల్ల, నన్ను చంపుతానని విపరీతంగా టార్చర్లు పెడుతున్నాడు. నన్ను పెడతా నేను తట్టుకోలేక దెబ్బలు తిని నేను కోర్టులో పోయి 2012 మంగళవారం రోజు నేను కోర్టులో పోయి కేసు పెట్టినా. జూన్ నెలలో కేసు పెట్టినా. పోయి కోర్టు కేసు వేసి ఇంకా నుంచి సమస్యలు జరిగినాయి. ఇంకా తర్వాత పెద్ద పెద్ద గొడవలు చేసినాడు. నా భర్త చంపుతానని బెదిరించినాడు, అన్ని చేసినాడు. అయినా కూడా నేను నిలబడి పుట్టింట్లోనే ఉండా. నాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. నేను పుట్టింట్లోనే, మా ఆయననే నన్ను పుట్టింటోళ్ళే చూసుకుంటున్నారు నన్ను. నేను భరణం కట్టమని ఆడికి కోర్టు చుట్టూ తిరిగినాక నాకు 4 ఏళ్ళు అవుతుంది. భరణం కట్టమని కోర్టు తీర్పు ఇచ్చింది. భరణం కట్టమని కోర్టు తీర్పు ఇచ్చింటే నేను మొన్న నెలలో, నాకు ఆరోగ్యం బాగలేక నేను పోలే. మొన్న నెలలో పోయి నేను జడ్జి గారిని అడిగిన, దొరగారు నాకు భరణం కట్టలే, ఏం కట్టలే, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను తిరగలేకుండా నేను 2012లో కేసు పెట్టినా, నా భర్త నాకు కావాలని నేను అన్నా. అంటే ఆయన జడ్జి గారు ఉండుకొని, అమ్మ నీ భర్త ఎక్కడున్నాడో అసలు కోర్టుకే రావడం లేదు, ఎక్కడున్నాడు సరిగా అడ్రస్ చెప్పు అని అడిగినాడు. అడిగితే ఈడ మోడంపల్లిలో గుడి ఉంది, గుడి దగ్గర ఉంటాడు, శ్రీనివాస నగరంలో ఉంటాడు అని చెప్తే ఆయన దొరగారు జడ్జి గారు పేపర్లన్నీ చూపించినాడు. అసలు రావడంలే, పేపర్లు లేడని ఎన్నికి పంపించన్నారు, కోర్టు నుండి నోటీస్ ఎన్నికి పంపించన్నాడు నీ భర్త లేడని చెప్పి అని ఆయన జడ్జి గారు చెప్పినాక నేను మళ్ళా వీళ్ళకు 2 మాటలు ఇంటికాడికి వచ్చిన, ఇల్లు నాది మీరు ఖాళీ చేసి పోండి అని. ఇల్లు నాది ఖాళీ చేసి పోండి అని చెప్తే నాగేశ్వరరావు వచ్చేది బెదిరించన్నాడు, యారికి పోలీసు వాళ్ళ కాడికి రమ్మను అని.
నేను అయినా ఏం చెప్పలే. మొన్న దప్ప వచ్చి ఇడికి వచ్చి వీళ్ళకు చెప్పి నేను సాయంత్రం పూట పోయి గుడికాడికి పోయినా. గుడికాడికి పోతే పోయి మాట్లాడదామని నా భర్త గడ వేసుకొని లోపల ఇంటి గడ్డకు రాలే. ఆడ గుళ్ళో పూజలు చేస్తాడు. అదో అన్నీ నరసింహుల స్వామి గుడి. నా భర్త ఎర్ర సెలవు వేసుకున్న ఆయన నా భర్త. వృత్తితో పాటు సామాజిక బాధ్యతను మరవకుండా దాతల సహకారంతో దశాబ్ద కాలానికి పైగా దివ్యాంగులకు అండగా నిలుస్తున్న కర్నూలు జిల్లా కల్లూరు ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ను పలువురు అభినందించారు. గత 13 ఏళ్లుగా ప్రతి నెల 5వ తేదీన కల్లూరు ప్రాంతానికి చెందిన సుమారు 60 మంది దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ ఆదిత్య పాఠశాల ఆవరణంలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల పింఛన్ల పంపిణీకి సహకరించి ఆర్థిక సహాయం అందించిన పోలిశెట్టి రాజ్ కుమార్, డాక్టర్ సతీష్, జస్వికలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాత్వానంద స్వామీజీతో పాటు అసోసియేషన్ సభ్యులు గంగాధర్, వాసు, శివరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల 200 నుంచి వాళ్ళకు అందజేస్తున్నాడు వికలాంగులకు. కాబట్టి మనం అంతా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు తొగటి వీర చిత్ర సేవా సంఘం గౌరవాధ్యక్షులైన నాగలక్ష్మి కుమారుడు రాజా, సతీష్ అని వాళ్ళిద్దరూ ఈరోజు 12,000 వికలాంగులకు నుంచి గుడ్డి వాళ్ళకు అందరికీ వాళ్ళ తరఫున ఈరోజు 12,000 విరాళంగా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ భగవంతుడు ఆయనకు ఆయురాలకు ఇస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని మరీ కూర్చున్నాం. ప్రతి నెల ఈయనకు ఎస్కేగా భాష ఎన్ని సమస్యలున్నా ఈ యొక్క కార్యక్రమానికి ఇస్తున్నాడంటే మేమంతా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన ఫోటోగ్రాఫర్ అయినా ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఎవరిచ్చినా ఎవరు ఏకపోయినా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క వికలాంగులకు సుమారు 50 మంది దాదాపు ఉన్నారు. వాళ్ళకందరికీ నెలకు 200 చొప్పున అందరికి అందిస్తున్నందుకు మేము ఆయనకి మరీ ధన్యవాదాలు చెప్పుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి దేవుడు ఆయనకు ఆరోగ్యం కలిగిస్తూ ఈ వికలాంగులకు కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇట్లాంటివి ఎన్నో చేయాలని మరీ కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం భగవంతుడు అందరికీ ఇవ్వాలని మరీ కోరుచున్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైష్ణవి ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ బాణతేజ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ క్యాంపులో షుగర్, బీపీ, థైరాయిడ్, ఈసీజీ మొదలగు పరీక్షలు ఉచితంగా అందించారు. ఈ మెడికల్ క్యాంపు రేపు ఎల్లుండి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో పార్టీని వేడకుండా సేవలందించిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన గుర్తింపు ఉంటుందన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కార్మికులు, కర్షకులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. 60 డివిజన్లుగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డివిజన్ల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కొద్దీ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులకు అవకాశాలు ఇవ్వడం, ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో అందరూ కూడా హాజరైన మన మాజీ కార్పొరేటర్లు ఎవరైనా కూడా వేదిక మీదకి రావాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము
2 ఏళ్ల పాటు పాలనకు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చినాం. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు వాళ్ళ పాలనను మనము చూసినాం. మన నాయకులు 100% రామగుండం నియోజకవర్గంలో మనం కల్లారా ఈ యొక్క 2 ఏళ్లలో చూసినాం. దీనికి సంబంధించి మనము ఈ 2 ఏళ్లలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కింద ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకున్నా ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని ఉండి పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేసినటువంటి వాళ్ళు అనేక మంది. మన ఈ యొక్క ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఏలూరు నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగర ప్రజలకు వేసవిలో సమృద్ధిగా తాగునీరు అందించేందుకు మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును గతంలో పడిన గండిని పూడ్చి పనిని సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్ నుండి 4 కోట్ల రూపాయలతో స్టోరేజ్ ట్యాంకు లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలను చేపట్టామన్నారు. సోమవారం ఉదయం స్టోరేజ్ ట్యాంకు పరిశీలించిన శాసనసభ్యులు కాంట్రాక్టర్తో పాటు కార్పొరేషన్ ఇరిగేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 40 రోజుల వ్యవధిలోనే పనులు పూర్తయ్యేలా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది సెక్షన్ అప్రూవ్డ్ మనకు అక్కడ సిఈసిడిఓ నుంచి వచ్చింది. వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం మనం చేసుకోవాలి. రేపొద్దున వాళ్ళ ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటాయి సార్, చూడటానికి. వాళ్ళ ఇన్స్పెక్షన్స్ లేకుండా ఏదైనా రిమార్క్స్ వస్తే మనం బిల్ చేయడం కూడా కష్టం అవుద్ది. దీని ప్రకారమే చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకు ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ వచ్చింది కదా సార్, ఇది 9 మీటర్స్. ఇక్కడ వరకు మనము ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ పిచ్చింగ్ అంతా ఉంది కదా, ఇట్లా 1 మీటర్ 8.37 వరకు ఇట్లా వెళ్తాం. ఇక్కడ నుంచి వాటర్ ఉంటుంది, మళ్ళీ మనకు ఇక్కడ వరకు వాటర్ ఉంటుంది. అవును సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బళ్ళారి ఎస్పీ పవన్ నిజూర్ ఆత్మహత్యాయత్నం, నిద్రమాత్రలు మింగిన ఎస్పీ. న్యూయార్క్ జైలుకు ముదురో, నార్కో టెర్రరిజానికి పాల్పడ్డారని అమెరికా ప్రభుత్వ ఆరోపణ. నన్ను గెలిగితే తట్టుకోలేరు, మంత్రి టీజీ భారత్ మాస్ వార్నింగ్. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం, సీఎం చంద్రబాబు. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.